నంద్యాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. వాంతులు విరోచనాలతో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. పట్టణ శివారులోని బుడగజంగా కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మీ పేరున ఎంతమంది మీకు నాకు ఇద్దరు వీటిలో బాగుంది ఆరోగ్యం? నా ఇద్దరికి అట్లే మామూలుగా చెక్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకున్నాను. నా పేరు పెద్దరాడు. ఎక్కడ ఉంటారన్నా? వైఎస్ఆర్. ఏం జరిగిందన్న? ఏం లేదు, మామూలుగా ఫుడ్ బ్యాగ్స్ అయ్యి పిల్లలకు వాంతులు బేగులు జ్వరాలు. ఎంతమంది? ఇద్దరు. మురళి చెప్పండి, అసలు ఎంతమంది బాధితులు ఇబ్బంది పడుతున్నారు అక్కడ? అసలు ఫుడ్ పాయిజన్ ఏ విధంగా జరిగింది? నంద్యాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది. ఏదైతే నంద్యాల పట్టణ శివార్లోని బుడగజంగాల కాలనీలో దాదాపు 50 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తా ఉంది. నిన్న రాత్రి ఏదైతే బుడగజంగాల కాలనీలో దాదాపు 50 మంది అకస్మాత్తుగా వాంతులు విరోచనాలు తీవ్ర ఒళ్ళు నొప్పులతో అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వైద్య శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ బాధితులను వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఈ ఫుడ్ పాయిజన్ ఎందువల్ల జరిగింది అని చెప్పేసి వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితులు కొంది. ఏదైతే హాస్పిటల్లో చేరినటువంటి బాధితులు దాదాపు 50కి పైగా కాలనీ వాసులంతా కూడా హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఫుడ్ పాయిజన్ కి ప్రధాన కారణాలు ఏంటి అన్న వివరాలను ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు కొంది. దీనికి సంబంధించి సమాచారం అందుకున్నటువంటి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందించాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడంతో అటు జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంఎన్హెచ్ఓతో పాటు ఇతర వైద్య శాఖ అధికారులు ఆ కాలనీకి వెళ్లి ప్రజలను వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానంగా ఈ ఫుడ్ పాయిజన్ కి గల కారణాలు ఏంటి అన్న అంశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కాలనీలో ఏదైనా డ్రైనేజీ వల్ల ఏదైనా సమస్య తలెత్తిందా, లేకపోతే మున్సిపల్ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి పైప్ లైన్ లీకేజీ కారణంగా డ్రైనేజీ నీళ్ళ అందులోకి వెళ్ళి ఏదైనా సమస్య తలెత్తిందా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది బాధితులు తెలిపినటువంటి వివరాల మేరకు పరిశీలిస్తే మాత్రం వాళ్ళంతా కూడా నిన్న జరిగినటువంటి కాలనీ జరిగినటువంటి ఒక ఫంక్షన్ లో మిలిగిపోయినటువంటి ఫుడ్ ను తిన్నందుకు ఈ రకంగా ఫుడ్ పాయిజన్ అయినట్లుగా కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితులు. ల్యాబ్ కి పంపించి టెస్ట్లు ఏమైనా కండక్ట్ చేస్తున్నారా అధికారులు? అయితే ఫంక్షన్ లో మిలిగిపోయినటువంటి ఫుడ్ అంతా కూడా వీళ్ళు తినడంతోనే ఈ రకంగా అస్వస్థతకు గురయ్యారని చెప్పి కూడా ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. ప్రధానంగా ఆ ఫుడ్ కు సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా సేకరించే పనిలో పడ్డారు. ఏదైతే మిగిలిపోయిన అన్నాన్ని మొత్తం ఫుడ్ అంతా కూడా వీళ్ళు తిన్న తర్వాత శాంపిల్స్ ని సేకరించేందుకు కూడా అవకాశం లేకుండా పోయిన నేపథ్యంలోనే ఇంకా ఏదైనా దొరుకుతుందని చెప్పి, అంటే శాంపిల్స్ ఏవైనా దొరికే అవకాశం ఉందని చెప్పి కూడా విచారణ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో వీళ్ళంతా కూడా ఆ ప్రాంతానికి వెళ్లి అధికారులంతా కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాంతానికి వెళ్లి కూడా విచారణను చేపడతా ఉన్నారు. ప్రస్తుతం ఇవాళ దీనికి సంబంధించి ఒక పూర్తి సమాచారం తేలనుంది. వీళ్ళంతా కూడా దేని కారణంగా ఫుడ్, ప్రధానంగా ఫంక్షన్ లో మిగిలిపోయినటువంటి ఫుడ్ తినడంగానే ఈ రకంగా అస్వస్థతకు గురయ్యారు, లేదంటే నీళ్ల వల్ల ఏదైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా, ఇంకా ఏదైనా జరిగి ఈ రకంగా అస్వస్థతకు గురయ్యారా అన్న వివిధ కోణాల్లో వీళ్ళంతా కూడా విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ ఒక పూర్తి అప్డేట్ తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే దాదాపు 50 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు కాలనీలో 50 మంది ఒకేసారి అస్వస్థతకు గురి కావడం కాలనీ వాసులకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తా ఉంది. నీళ్ల వల్ల ప్రాబ్లం అయితే కనుక అక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితులు కొన్ని. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఎక్కడ ఉంటారన్నా? వైఎస్ఆర్. ఏం జరిగిందన్న? ఏం లేదు, మామూలుగా ఫుడ్ బ్యాగ్స్ అయ్యి పిల్లలకు
వాంతులు బేగులు జ్వరాలు. ఎంతమంది? ఇద్దరు మా ఇంట్లో అయితే, మా తమ్మునికి అయితే ముగ్గురు, మా మరదలు, ఇంకా వచ్చేసి పక్కన మళ్ళీ మా పక్కన వచ్చేసి మళ్ళీ మా తమ్ముడు మా క్యాస్ట్ నుంచి వాళ్ళ ఇంట్లో ఒక నలుగురు, మా చెల్లెల పిల్లలు ముగ్గురు. ఇలా జరిగింది. ఏం తీసుకున్నా? ఫుడ్ ఏం తీసుకున్నారు? చిత్రాన్నంలో అదే చిత్రాన్నము మామూలుగా వచ్చేసి కర్రీ అనేది తిన్నారు. తిని పిల్లల పెద్దలకు తిన్న వాళ్ళకల్లా ఇది ఎఫెక్ట్ అయింది. దాదాపు ఎంతమంది ఉండొచ్చున్నా మాకు? ఒక 50-60 మంది దాకా ఎఫెక్ట్ కొట్టింది. ఫుడ్ పాయిజన్. బిడ్డలు ఉందన్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితి? ఆరోగ్యం అంటే అదే నార్మల్ చెప్పండి, అటు ఇటు ఉందన్న. అదే హాస్పిటల్ కొంచెం అటు ఇటు ఉందన్న. ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు? మధుపిల్లల చిన్నపిల్లల హాస్పిటల్ మామూలు గవర్నమెంట్ ఇది ప్రైవేట్లో వేసి 7 వేసుకుంటే ఆర్ఎంపీ నందమూరులో. ఇప్పుడు ఆయన బాగా కాలేక నందమూరు అది మధుపిల్లల హాస్పిటల్ వేసుకున్నాను. మీ పేరునా? నా పేరు పెద్దరాజు. ఎంతమంది అన్న మీకు? నాకు ఇద్దరు. వీటిలో బాగుంది ఆరోగ్యం? నా ఇద్దరికి అట్నే మామూలుగా చెక్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకున్నాను.